నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఇంద్రకంటి జానకి బాలగారు రచించిన నిజానికి అబద్ధానికి మధ్య ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. సాయంత్రం జగదీష్ ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఇంటికొచ్చాడు. చేతిలో కాగితం ముందుగా భార్య చేతిలో పెట్టాడు. అతనికి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. ఆ వార్త విన్న అత్తగారి ముఖంలో కొత్త కాంతి చూసింది విశాలాక్షి. ఆ రోజు ఆమె కాస్త ఎక్కువగానే ఆనందంగానే మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయింది. అప్పటి ఆమె ముఖం ముసురు చాటున మగ్గి మగ్గి ఒక్కసారి బయటకొచ్చిన చందమామలా అనిపించింది. అంతా కోడలి అదృష్టం. ఒరే జగ్గు, అమ్మాయి వచ్చిన వేళ మంచిది, ఆ పిల్ల గుణం మంచిది, అందుకే నీకు మంచి ఉద్యోగం వచ్చింది అంది. ఆ మాటలకు విశాలాక్షి నిజంగా ఆనందపడిపోయింది. అవును, దూరం అయిపోతారా ఎలాగూ అంటూ ఒక్క క్షణంలో విషాదంగా అయిపోయింది. ఆ బాధ చూస్తే విశాలాక్షికి కూడా బాధ కలిగింది. అయ్యో, వెళ్లకుండా ఉంటే బాగుండును అనుకుంది. కానీ వచ్చింది ఉద్యోగం కానీ మరోటి కాదు. వెళ్లకుండా ఉండే ప్రసక్తే లేదు. అంతా కాస్త హుషారుగా ఉన్న ఆ సమయంలో తాను అడగాలనుకున్నది ఎలా అడగాలా అనే సందిగ్ధ స్థితిలో మౌనంగా ఊరుకుండిపోయింది విశాలాక్షి. విషయం విని సింహం లాంటి మామగారు చిరునవ్వు నవ్వారు. ఆయన ముఖం ప్రసన్నంగా కనిపించడం అదే మొదలు. మర్నాడు జగదీష్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వెళ్తున్నానే కానీ నా మనసంతా నీ దగ్గరే ఉంటుంది. నీకు మరీ తోచకపోతే మీ అమ్మగారింటికి వెళ్ళు, అమ్మ నీకేమీ అడ్డు చెప్పదు అన్నాడు జగదీష్ వెళ్తూ. అతనటు వెళ్ళగానే పుట్టింటికి వెళ్ళిపోవాలనిపించలేదు విశాలాక్షికి. ఏదో తెలియని అనుబంధం ఆమెను అక్కడే ఆపింది. ఆ తర్వాత భర్త ఉత్తరం కోసం ఎదురు చూడటం తప్ప మరే పని లేకుండా పోయింది. ఇక్కడ గిన్నె అక్కడ పెట్టనీయకుండా అన్నీ అత్తగారే చేసుకుపోవడంతో విశాలాక్షికి పుస్తకాలు చదవటమే ఉద్యోగం అయింది. వాసు మాత్రం ఆమెను అంటిపెట్టుకునే ఉండేవాడు. 3వ రోజు సుశీల ప్రేమగా, రేపు మీ వాళ్ళింటికి వెళ్ళి 4 రోజులు ఉండిరామ్మా అంది. విశాలాక్షికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. సిగ్గేసింది. తల ఉంచుకుని నెమ్మదిగా, ఆయన శనివారం వస్తానన్నారు, అప్పుడు ఇద్దరం కలిసి వెళ్దామని అంది. అయితే సరేలే, నీకు తోచకుండా ఉంటే పుస్తకాలు ఏమన్నా చదువుకో అంది మళ్ళీ అత్తగారు. అలాగే అంది విశాలాక్షి. అర్ధరాత్రి ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో వాసు కెక్కటిల్లి ఏడుస్తున్నట్లు వినిపించి విశాలాక్షి ఉలిక్కిపడి లేచింది. నిద్ర మత్తులో ఉండి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. నెమ్మదిగా మత్తు వదిలిన కొద్దీ చెవులకు ఏడుపు వినిపించడం మొదలుపెట్టింది. అది సామాన్యమైన ఏడుపు కాదు. ఎవరో ఏదో పుచ్చుకుని బాధేస్తున్నట్లు అనిపించి విసురుగా మంచం నుంచి లేచి తలుపు తీసుకుని హాల్లోకి వచ్చింది. అక్కడ ఆమెకు కనిపించిన దృశ్యం చూడగానే గజగజ వణికిపోయింది. మామగారు పసివాడిని బెల్ట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు బాధేస్తున్నారు. వాడు మెలికలు తిరిగిపోతూ గగ్గోలు పడిపోతూ ఏడుస్తున్నాడు. విశాలాక్షి మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా తడబడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాసును 2 చేతుల్లోకి తీసుకుని తన గదిలోకి పరిగెత్తింది. అంత కంగారులోనూ ఆమె కళ్ళు అత్తగారి కోసం ఒక్క క్షణం వెతికాయి. సుశీల గోడవారగా చాప చుట్టలా పడుకొని ఉండటం కనిపించింది. విశాలాక్షి మరేమీ ఆలోచించకుండా తన గదిలోకి వెళ్ళి వాసును మంచం మీద పడుకోబెట్టింది. ఆమె మనసు ఆ క్షణంలో ఆవేశంతో ఊగిపోయింది. ఆ పసివాడి మీద కరుణతో కరిగిపోయింది. తెల్లగా మృదువుగా ఉన్న ఆ చిన్నారి ఒళ్ళంతా వాచిపోయింది. ఎర్రటి చారికలు కాళ్ల మీద, చేతుల మీద, ముఖం మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంటే భోరున ఏడ్చేసింది. పసివాడి దుస్థితికి ఆమె గుండెలు తరుక్కుపోయాయి. వాసు భయంతో విశాలాక్షి మెడ చుట్టూ చేతులతో చుట్టేసి అతుక్కుపోయాడు ఆమెను. తనకు రక్షణ దొరికిందనే విషయం అర్థమైందేమో. ఏడుపు ఆపాడు కానీ ఎక్కిళ్ళు మాత్రం ఆగటం లేదు. ఎగిరెగిరి పడుతున్నాడు. వాసుని పడుకోబెట్టి ఒళ్ళంతా కొబ్బరి నూనె రాసింది. వాడిని చూస్తే తనే అతనికి తల్లి అనే భావాన్ని పొందటం మొదలుపెట్టింది. వాసు మీద చెయ్యి వేసి ఏడుస్తూ పడుకుంది విశాలాక్షి. తనకెందుకు ఏడుపు వస్తుందో తనకే తెలియటం లేదు. మనసులో తెలియని భయం ఆవహించింది. బయటకు వెళ్ళి అత్తగారు ఎలా ఉందో చూసే ధైర్యం లేకపోయింది. తనను తాను నిగ్రహించుకోలేకపోయింది. తెల్లవారుతూ ఉండగా మంచి నిద్ర పట్టేసింది. ఆ రోజు నుంచి వాసు పూర్తిగా విశాలాక్షి దగ్గరే ఉండిపోసాగాడు. స్నానం చేయించడం, బట్టలు వేయటం, అన్నం తినిపించడం అన్నీ ఆమె చేస్తుంది. ఉండుండి ఒక్కసారి తల్లి దగ్గరకు పరిగెత్తి ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ఆమె గుండెల్లో ఒదిగిపోయి గారాలు చేసే వాసును చూస్తే పక్షి రెక్కల చాటున
రెక్కలు రాని గువ్వ కోకోలాడుతున్నట్లు చూసి మురిసిపోయేది విశాలాక్షి. అయితే వాసు కొద్ది క్షణాలు మాత్రమే తల్లి దగ్గర ఉండి మళ్ళీ ఉరుకులు పరుగులతో వచ్చి విశాలాక్షి ఒళ్ళో వాలిపోయేవాడు. విశాలాక్షికి వాసు సంరక్షణ ఒక వ్యాపకమైంది. వాడి ప్రతి చేష్టని విశ్లేషించుకోవటం మామూలైంది. ఆ రోజు బాదం చెట్టు కింద కూర్చుని విశాలాక్షి నవల చదువుకుంటున్న సమయంలో వాడు దూరం నుండి వేగంగా పరిగెత్తుకొస్తూ రాయిని తన్నుకొని బోర్లా పడ్డాడు. చిత్రం ఏడవలేదు. భయంగా చటుక్కున లేచి వెనక్కు తిరిగి చూసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి విశాలాక్షి ఒళ్ళో పడ్డాడు. వాడి ముక్కులో నుంచి రక్తం కారుతోంది. మోకాళ్ళు డోక్కుపోయాయి. అయ్యయ్యో, ఎందుకు నాన్న అంత పరుగు? చూడు ఎలా రక్తం వస్తుందో అంటూ ఆమె హడావుడి పడుతూ నీళ్ల కోసం నూతి వైపు వేగంగా కదులుతూ ఉండగా అప్పుడే మధ్యాహ్నం నిద్ర నుండి లేచిన మామగారు అటుగా వస్తూ ఉండటం గమనించింది. ఆయన్ని చూసే భయపడిపోయి వాసు అస్తవ్యస్తంగా పరిగెత్తబోయి బోర్లా పడిపోయాడని గ్రహించి విశాలాక్షి మనసు విలవెల్లాడిపోయింది. వాసు కళ్ళల్లో భయమే కానీ తగిలిన దెబ్బల తాలూకు బాధ కనిపించడం లేదు. మోకాళ్ళకి మోచేతులకి కొబ్బరి నూనె రాసింది. లావుగా వాచిన పెదిమకు పంచదార అద్దింది. వాసును ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది. పుస్తకం చదవాలన్న ఆసక్తి చచ్చిపోయింది. జీవితం అన్నింటికంటే పెద్ద పుస్తకం. అది చదివి అర్థం చేసుకునే శక్తి ఉంటే అంతకు మించిన జ్ఞానం లేదు అనిపించింది. అప్పుడే అక్కడికొచ్చిన సుశీల వాసును చూసి ఎప్పుడు పడ్డాడు, ఎప్పుడు ఈ దెబ్బలన్నీ తగుల్చుకున్నాడు అంటూ ఆపోయింది. పిల్లాడిని చేతుల్లోకి తీసుకుని జాలిగా చూసింది. వాడి ముఖం దయనీయంగా ఉంది. విశాలాక్షి నెమ్మదిగా జరిగింది చెప్పింది. సుశీల భయంగా దిక్కులు చూసి నీ దగ్గరే కూర్చోబెట్టుకో, ఆయన కంటపడితే మరేం లేదు అంది. వాసు వదిన ఒళ్ళో పడుకుని అంతలోనే నిద్రలోకి జారుకున్నాడు. విశాలాక్షి వాసుని భుజం మీద వేసుకుని తన గదిలోకి వెళ్ళింది. వాసుని మంచం మీద పడుకోబెడుతూ ఉంటే ఆమెకు అలసటగా అనిపించింది. పిల్లాడి పక్కనే తను ఒరిగింది. వాసుకి తండ్రిని చూస్తే ఎందుకంత భయం? భయం అనేది చాలామంది పిల్లలకు ఉంటుంది. అలాగే పిల్లల మీద పెద్దల కోపం కూడా. కానీ ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా పిల్లల్ని దగ్గరకు తీయటం, ముద్దు చేయటం ఉంటుంది. అసలు ఇక్కడ అలాంటి దృశ్యమే తన కంటపడలేదు. ప్రేమ లేకపోగా విద్వేషపూరితమైన ఆ తండ్రి చూపుల్ని ఈ పసివాడు ఎలా తట్టుకోగలడు? ఆ చూపుల్లోని వేడిని వాడు ఎలా భరించగలడు? అసలు ఆ తండ్రికి ఎందుకంత ద్వేషం? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఒక్కదానికి తను సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు. వదినా వదినా అంటూ ఎవరో పిలుస్తున్నారు. విశాలాక్షి గది తలుపు ఓరగా తీసి చూసింది. పక్కింటి సత్యవతి పిన్ని గారు వస్తూ కనిపించింది. విశాలాక్షి వెనక్కి వెళ్ళి మంచం మీద వాలింది. మళ్ళీ మనసులో ప్రశ్నల రణగొణధ్వని మొదలవబోతూ ఉండగా బయట నుండి మాటలు వినిపించాయి. ఏమిటి అంత రుసరుసలాడుతూ వచ్చావు అంటోంది సుశీల సత్యవతితో. రుసరుసేం కాదు కానీ ఆ కొంపలో విసిగెత్తిపోతోంది. ఒక్క క్షణం తీరుకుండదు. ప్రతి వాళ్ళు ఏదో ఒక పని చెప్పేవాళ్లే, అసలు నా గురించి ఆలోచించేవాళ్లే లేరు అంటూనే అక్కడ కూలబడిందామె. ఫోన్లే, ఏదో కాస్త బాదరబందీ లేనిదానివని, కాస్త విడి మనిషివని అందరూ ఏదో ఒకటి చెప్తారులే నెమ్మదిగా అంటూ కత్తిపీట తీసుకుని కూరగాయల బుట్ట ముందుకు లాక్కుని కూర్చుంది సుశీల. సత్యవతి ఆ బుట్ట కత్తిపీట తన ముందుకు లాక్కుని ఓ గిన్నెలో ఇన్ని నీళ్లు పడేసి ఇలా పడేయి. అవునులే, నువ్వు అన్నది నిజమేలే. తేరగా జీతం బత్తం ఇవ్వనక్కర్లే, నౌకర్ని నేను దొరికానుగా, పాపం అందరికీ లోకువే అంది బాధగా. అక్కడ చేసొస్తావు, ఇక్కడ కూడా ఈ పనులు ఎందుకులే, ఇటివ్వు అంది సుశీల. కాదులే వదినా, నిజానికి నాకు పని చేయాలంటే బద్ధకమే ఉండదు. ఇంటెడి పని నేను కాకపోతే ఎవరు చేస్తున్నారు అంటూ వంకాయలు తరగటం మొదలుపెట్టింది సత్యవతి. సుశీల ఏమి మాట్లాడలేదు. మళ్ళీ సత్యవతి అందుకుంది. నాకు ఆలోచన వస్తోంది వదినా, ఆ వాసుగాడిని నాకు ఇచ్చెయ్యి, నేను పెంచుకుంటాను, నీకు బాధ ఉండదు, అన్నయ్య గొడవ ఉండదు అంది. ఇంకా నయం, మీ అన్న పిల్లలు లేరు, చివరి వాడిని నీకు దత్తతిస్తారని మీ అమ్మమ్మ అంది. మరి నువ్వు ఇలాంటి మాటలంటే మీ వదిన చీపురు కట్ట తీస్తుంది అంది సుశీల. తీస్తుంది, నోరు మూసుకు కూర్చుంటే అందరూ పట్టుకొస్తారు చీపురు కట్టలు. నువ్వెన్నైనా చెప్పు వదినా, నాకు ఆ పిల్లాడంటేనే ఒళ్ళుమంట. వాడికి వాళ్ళ అమ్మకి చివరికి మా అన్నయ్య కూడా నా డబ్బు మీద, నా వెనకున్న ఆస్తి మీద ప్రేమే కానీ నా మీద కాదు అంది సత్యవతి. ఆ చిన్నపిల్లాడికి ఏం తెలుస్తుందిలే.
అలా అనుకోదును. వాడికి ఇప్పుడు 10 ఏళ్లే కానీ వాడిది 20 ఏళ్ల బుద్ధి. అయినా చాలా చిన్నప్పటి నుంచి పెంచుకుంటే వాళ్ళకి నా మీద ప్రేమ ఉంటుంది. నాకు పిల్లల ముద్దు తీరుతుంది. వాడికి ఇప్పుడు అన్నీ తెలుసును. వాళ్ళ అమ్మ తెలుసు, నేను అత్తనని తెలుసు. నాకు వాడిని డబ్బు కోసం ఇస్తున్నారని తెలుసు అంది. సుశీల భయంగా అటు ఇటు చూస్తూ, సత్యవతి, నిజంగా నువ్వు వాసును తీసుకుంటే నాకు అంతకంటే కావలసిందేముంది? వాడు ఈ ఇంట్లో నరకం చూస్తున్నాడు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. చా, అదేమిటే, నేనేదో బాధపడటానికి వచ్చినట్టుంది. ఊరుకో, నేను ఆలోచిస్తున్నాను వాడిని పెంచుకుందామని అంది. విశాలాక్షి వాసునెత్తుకుని బయటకొచ్చింది. పిల్లాడిని చూస్తూనే, అయ్యో రామా, అదేమిటా దెబ్బలు, ఏమైంది అంది సత్యవతి. సుశీల నెమ్మదిగా, అదే నేను చెప్తున్నాను. మీ అన్నయ్య దూరంగా కనిపిస్తే భయపడి పరిగెట్టి బోర్లా పడ్డాడు అంది. సత్యవతి పిల్లాడిని తీసుకుని విలవిల్లాడిపోయింది. విశాలాక్షి గ్లాసులో పాలు పోసి పంచదార వేసి కలిపి మళ్ళీ వాసునందుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. సుశీల, నీ కోడలు మాత్రం మహాబుద్ధిమంతురాలు. నిజంగా నీదెంతో అదృష్టం అంది. నిజమే వదినా, ఆ పిల్లని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత ఊర్పు, ఎంత మంచితనం. ఆ పిల్ల ఇంట్లో లేకపోతే వాసు ఎప్పుడో చచ్చిపోయేవాడు అంది దుఃఖంగా. చా, అట్లా మాట్లాడకు. ఆ దేవుడికి తెలుసును, దేనికి తగ్గ మార్గం దానికి చూపిస్తాడు. వదిన, నా కడుపులో మాట చెప్పనా? ఈ పరాయి పిల్లకున్న జాలి దయ మా కాముడికి లేదు. షూ, అన్నయ్య లేచి వస్తున్నట్టున్నాడు వదినా. పొద్దుపోయింది. నా పని నా కోసం కాచుకునే ఉంటుంది. వెళ్తాను వదినా. ఉండు, కాస్త కాఫీ ఇస్తా అంది సుశీల. కాఫీనా? ఎక్కడిది? విశాలాక్షి వచ్చినప్పటి నుంచి ఇంట్లో కాఫీ పెడుతున్నాము, ఆ పిల్లకి అలవాటని అంటూ కాఫీ కల్పించింది సుశీల. సత్యవతి పప్పు రుబ్బుతున్నా బుర్రలో వేగంగా ఆలోచనలు సాగుతున్నాయి. అదే వేగంతో పోటీ పడుతూ ఆమె చకచక పొత్రం తిప్పుతోంది. వయసు 25 ఏళ్లే అయినా సత్యవతి వైధవ్యం వలన, మరీ చాదస్తపు ఇంట్లో ఉండటం వలన వయసుకు మించి కనిపిస్తుంది. సత్యవతి తల్లి కాంతమ్మ మళ్ళీ కడుపుతో ఉంది. ఆమె నీరసంగా ఉందని పొరుగింటి బామ్మ వంట సాయానికి వచ్చింది. పై పనంతా సత్యవతి చేస్తోంది. తెల్లవారి 4 గంటలకు లేచి అప్పటి నుంచి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా పని ఇంకా మిగిలే ఉంది. ఆ రోజు సత్యవతి తాతగారి తద్దినం. ఆ రోజు తల్లైన కాంతమ్మ అన్న మాటలు సత్యవతికి కారం రాసినట్లున్నాయి. ఏమిటో బామ్మగారు, ఇదంతా సత్యవతి చేసేయగలదు. నేను కాస్త ఓపిగ్గా ఉంటే అయిపోయేది. మిమ్మల్ని ఎలా అవస్థ పెట్టాల్సి వస్తోంది అంటోంది. దాందే ఉంది, మా ఇంట్లో చేసుకోము అందావిడ. సరే కానీ సత్యవతికి తల తీస్తే మంచిదేమో అంది. అవును, అదే నిజమే. అనుకున్నా కుదరటం లేదు. కాలం మారుతోంది, మన మాట ఎవరింటారు? అవునమ్మా, మంచి చెప్తే వినరు. ఇంతటితో అయిపోయిందా పరలోక గతులొద్దు? బామ్మగారు దీర్ఘం తీసింది. మన ఆచారాలు వ్యవహారాలు అందరికీ అలుసైపోయాయండి. నాకైతే జుట్టు తీయించాలనే ఉంది. వాళ్ళ నాన్నేమో ఒట్టి బేల మనిషి, పోనిద్దు అంటారు అంది కాంతమ్మ బామ్మగారిని సంతోషపెట్టడమే ధ్యేయంగా. సత్యవతికి కళ్ళ నీళ్లు గిర్రును తిరిగాయి. ఆ రుబ్బురోలు పత్రంతో ఇద్దరి తలలు బద్దలు పట్టాలనిపించింది. బామ్మగారు 10వ ఏట వైధవ్యం పొంది దుర్భరంగా బతికినా అదేదో చాలా గొప్ప బతుకుగా భావించి నీతులు బోధిస్తుంది. అది సరే, మరి 40 ఏళ్లు పైబడి ఇంకా పిల్లల్ని కంటున్న తన తల్లికి జ్ఞానం లేదు. కర్మ, నుదుటి రాత, విధి అంటూ చింతిస్తూ ఉంటుంది. సత్యవతికి 10 ఎకరాల పొలం వచ్చింది అత్తారి నుంచి. ఆ ఊళ్ళో ఉన్న పాత పెంకుటిల్లు కూడా వచ్చింది. ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే అత్తగారు బావగారులు వాళ్లే మంచివాళ్ళు అనిపిస్తుంది సత్యవతికి. అక్కడికి వెళ్ళి ఉన్నా తనను జాగ్రత్తగా చూసుకుంటామన్నారు. కానీ తానే ఇక్కడేదో ఒరిగిపోతుందని ఈ చూరు పట్టుకు వేళ్లాడుతోంది. లేచింది మొదలు పని పని పని. 3 చెల్లెళ్ళు ఒకరు విడిచి మరొకరు పురుళ్ళకు వస్తూనే ఉంటారు. అన్నగారి పిల్లల చాకరీకి అంతమే లేదు. సత్యవతి పిండి తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. సరిగ్గా అప్పుడే కాంతమ్మ అంటోంది, ఈసారి దీనికి జుట్టు తీయించేస్తాను అని. సత్యవతి గయ్యమని అరిచింది. నువ్వెవరు నా జుట్టు తీయించడానికి? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే నేను నూతిలో దూకి చేస్తాను అంతే అంటూ కేకలేసింది. బామ్మగారి గమ్మునుంది. కాంతమ్మ కాస్త ఆశ్చర్యపోయింది. ఏమిటా విసురు? మన సాంప్రదాయాలు మనం వదులుకుంటావా అంది పెద్దరకాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో.
అవును మరి, మన సంప్రదాయం అంటే గుండు చేయించుకోవడమే అని సత్యవతి గట్టిగా అరిచేసరికి కాంతమ్మ తగ్గింది. కూతుర్ని పక్కగా పిలిచి, సత్తి ఏమిటే అరుపులు? ఏదో బామ్మగారి దగ్గర పరువు పోతుందని అన్నాను, నిజంగా నీ జుట్టు తీస్తానా అంది. సత్యవతి ఏడుస్తూ, నా తల వెంట్రుకలు నీకు అప్రతిష్ట అన్నమాట అని అడిగింది. దూరంగా మంచంలో పడి ఉన్న అమ్మమ్మ పిలిస్తే అటు వెళ్ళింది సత్యవతి. కాంతమ్మ బామ్మగారితో, ఏదో చిన్నతనం అండి అంది. బామ్మగారు ఏమనుకుందో మళ్ళీ మాట్లాడలేదు. సత్యవతి తీవ్రంగా ఆలోచిస్తోంది. తను సుశీల వదిన కొడుకుని పెంచుకుని వాడిని తీసుకుని ఏ పట్నమో పోయి తన డబ్బు పెట్టుకుని తనుంటే ప్రాణానికి సుఖంగా ఉంటుంది అని ఆరాటపట్టం మొదలుపెట్టింది. మధ్యాహ్నం భోజనాలయ్యి అందరూ ఎవరి దారిన వాళ్ళు పడుకున్న సమయంలో నెమ్మదిగా సత్యవతి తల్లి దగ్గరకు చేరి, అమ్మా, నేను సుశీల వదిన కొడుకుని పెంచుకుంటానే అంది. కాంతమ్మ ఉలిక్కి పడింది. ఏ సుశీల? మన సుశీల కొడుకునే అంది ఆశ్చర్యంగా. అవును, ఏం? కాంతమ్మ భయంగా అటు ఇటు చూసింది. చాలే, ఇక నోరు మూసుకో. ఇప్పుడు ఈ మాటలు వెంకు విందంటే నానా అల్లరి చేస్తుంది. అయినా నీకిదేం బుద్ధే? సొంత అన్న పిల్లలు ఉండగా ఎవరి పిల్ల పెంచుకుని ఉన్న 4 రాళ్ళు ఆ పరాయి వాళ్ళ ముఖాన్ని కొడతానంటావేమి అంటూ నిలదీసింది. అదంతేనమ్మా, నీకు తెలీదు, నాకు వాడంటే ఇష్టం. బాగుందమ్మా, బాగుంది. ఈ మధ్య మరీ మితిమీరిపోతున్నావు, జాగ్రత్త అంటూ మందలించింది తల్లి. తల్లి మాటలకు ఒళ్ళు మండింది సత్యవతికి. వెంకటలక్ష్మి పిల్లాడికి పాలిచ్చి నిద్రపుచ్చింది. పెద్ద పిల్లలిద్దరూ వీధిలో ఆడుకుంటున్నారు. ఆమె భర్త రామబ్రహ్మం సావిట్లో ఉయ్యాల బల మీద కూర్చొని ఊగుతూ పక్కనే ప్లేట్లో పెట్టుకున్న జంతికలు కరకరలాడిస్తున్నాడు. ఇదే మంచి సమయం అనుకుంది వెంకటలక్ష్మి. అత్తగారు ఎక్కడో నిద్రపోతోంది. గాది గది పక్కన ముసలమ్మ పడుకునుంది. అన్నిటికంటే ముఖ్యం, ఆడపడుచు సత్యవతి ఇంట్లో ఉన్నట్లు లేదు. అదే ఆమెకు కావలసింది. ఏమండి అంటూ భర్త దగ్గరగా వెళ్ళింది. రామబ్రహ్మం భార్య వంక ఆప్యాయంగా చూశాడు. నెల్లాళ్ల క్రితమే దర్జాగా మగపిల్లాన్ని కన్న భార్యను చూస్తే రామబ్రహ్మానికి గర్వంగా అనురాగంగా అనిపించింది. అంత క్రితమే అతనికి ఒక కొడుకు కూతురు ఉన్నారు. అయితే మళ్ళీ భార్య నెల తప్పినప్పటి నుంచి మగపిల్లాడు పుట్టాలని రామబ్రహ్మం అన్ని దేవుళ్లకు మొక్కుకున్నాడు. దేవుళ్ల మాట ఎలా ఉన్నా అష్ట కష్టాలు పడి అబ్బాయిని కనాల్సిన వెంకటలక్ష్మికే పెద్ద లంచం ఎర చూపించాడు. అదే 3 పేటల చంద్రహారం. రామబ్రహ్మం అంత తొందరగా ఒక మగపిల్లాన్ని కనాలనుకోవటంలో కొండంత యోచన ఉంది. అతని చెల్లెలు సత్యవతి ఇల్లు పట్టిన విధవాడపడుచు. అయితే ఆమె వెనకాల 10 ఎకరాల భూమి, 12 కసల బంగారం ఉన్నాయి. సత్యవతికి జీవితాంతం పట్టెడు మెతుకులు పెట్టాల్సిన బాధ్యత ఉంది, కానీ ఆమె మీద మరొక కాని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆమె ఆస్తికి ఓ వారసుని అంటకట్టి ఆ ఆస్తిని కట్టుదిట్టం చేయాలని అతను ఎప్పటి నుండో ఆలోచిస్తున్నాడు. అలా ఓ కొడుకును దత్తత ఇవ్వాలనుకుంటే తనకు కొడుకు పుట్టాలి. అప్పుడు ఆ సమస్య తీరేది. ప్రస్తుతం సమస్య ఒకటే, అది వెంకటలక్ష్మికి 3 పేటల చంద్రహారం చేయించటం. ఏమిటి దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నారు అంటూ వెంకటలక్ష్మి తాను ఉయ్యాల బల మీద కూర్చుంది. అబ్బే ఏం లేదు, పిల్లాడు పడుకున్నాడా అడిగాడు. పడుకున్నాడు, కానీ మీరే మాట మార్చారు, నన్ను ఏం మార్చేట్టు ఉన్నారు అంది గోముగా. అదేమిటి వెంకు, నిన్నెలా మోసం చేస్తాను? కాకపోతే బంగారం రేటు కాస్త పెచ్చుగా ఉంది. అదీగాక ఈ సాలుకు దిగుబడి తక్కువగా ఉందని రావాల్సిన శిస్తులు రాలేదు అన్నాడు. ఇదిగో, నాకు ఈ కుంటి సాకులు చెప్తేనే ఒళ్ళు మంట, ఇవన్నీ ఎప్పుడు ఉండేవే అంది నిష్ఠూరంగా. భలే దానివే వెంకు, నేనేమన్నా అబద్ధం ఆడుతున్నానా అన్నాడు రామబ్రహ్మం గుప్పెట్లోకి జంతికలు తీసుకొని పటపటా నలిపేస్తూ. ఏమో, అదంతా నాకు అనవసరం. 3వ నెలలో బాలసార నాటికి నా మెడలో 3 పేటల చంద్రహారం ఉండాల్సిందే అంది ఖచ్చితంగా. అయ్య బాబోయ్, నువ్వు అలా పట్టుపడితే నేనేమైపోతానే వెంకు అన్నాడు రామబ్రహ్మం. సరిగ్గా అప్పుడే పెరట్లో నుంచి అటు రాబోతున్న సత్యవతి చటుక్కున ఆగిపోయింది. అన్నగారి అభ్యర్థన, వదినగారి వయ్యారము చూసి తనప్పుడు అక్కడికి వెళ్ళటం ఉచితం కాదని ఆగిపోయింది. ఆమెలోని ఆడ మనసు అక్కడి నుండి కదలనిచ్చింది కాదు. నెమ్మదిగా తలుపు చాటుకు తప్పుకుంది. బాగుందండి మీ వరస, మీరన్నమాట మీరు నిలబెట్టుకోలేరు, కానీ నేనేదో పట్టుబడుతున్నానంటారేమో అంటూ సాగదీసింది. నిజమేనే, కానీ వెంటనే చేయించాలంటే ఏమి
మరి ఏం చూసుకొని చేయిస్తానన్నారు? ఏమోలే, నువ్వు అంతలోనే మగపిల్లవాడిని కంటావా అని అన్నాను అన్నాడు. నేనేమీ అంత చేతకాని దాన్ని కాదు. ఈ మాటలని నాకెందుకు, నా చంద్రహారం నాకు కావాలంతే. పోనీ ఏం చేయమంటావో చెప్పు అన్నాడు రామబ్రహ్మం బుజ్జగిస్తూ. ఓ అబ్బో, నేను చెప్తే వినేట్టు అంది ఎద్దేవా చేస్తూ. అదేమిటే, నువ్వు చెప్పింది నేను ఎప్పుడు వినలేదు. ఇదిగో ముందే చెప్తున్నా, నాకు తోచింది నేను చెప్తా, మళ్ళీ నన్ను ఏదైనా అన్నారంటే ఊరుకోను అంది వయ్యారంగా. ఏమి అనను చెప్పు. మీ పంట డబ్బులైతే బోలెడు ఖర్చులు, ఇంత సంసారం ఏడవాలి. మీ చెల్లెలు పంట డబ్బులుంటాయిగా అంది. రామబ్రహ్మం గతుక్కుమన్నాడు. వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. అదిగో చూసారా, మీ ముద్దుల చెల్లెలు డబ్బు ఊసెత్తితే నోరు పాడిపోతుంది. పచ్చగా ఒంటి మీద పెట్టుకునే యోగ్యత ఆమెకి ఎలాగూ లేదు. నేను జయించుకుని పెట్టుకుంటే తప్ప అంది. తలుపు చాటున నిలబడి వీళ్ళ మాటలు వింటున్న సత్యవతి మెటికలు విరిచింది. చెవులు రిక్కించి అన్నయ్య జవాబు కోసం ఆతృతగా ఎదురు చూడసాగింది. ఇదిగో వెంకటలక్ష్మి, నా మాట వినే. నేనెప్పుడు సత్యవతిని డబ్బు అడగలేదు. దాని డబ్బు దానికే ఇస్తూ వచ్చాను. అదే నాకు ఖర్చులకు ఇచ్చేస్తూ వచ్చింది. పైగా ఎప్పుడు అవసరం వచ్చినా అన్నయ్య డబ్బు నా దగ్గర ఉంది తీసుకో అంటుంది. మిగిలిందేదో ఆ పేరయ్య తాత దగ్గర వడ్డీకి తిప్పుకుంటోంది. మనం ఒక్కసారిగా ఇంత డబ్బు, అది బంగారం కోసం అడగటం బాగుండదేమోనే అన్నాడు. చూసారా చూసారా, కష్టం సుఖం పంచుకునే కట్టుకున్న పెళ్ళాం కన్నా చెల్లెలంటేనే మీకు అభిమానం. అవునులేండి, అయిన వాళ్ళు ఒకటి. నేను ఎలాగైనా పారాయదాన్నేగా అంది నిష్ఠూరంగా. చా, అవేం మాటలు. చూడు, డబ్బు అడిగితే లోకు వేయిపోతాము. ఎలాగో మన అబ్బాయిని అది పెంచుకుంటే అంతా వాడిదే, అంటే మనదేగా అన్నాడు బాగా గొంతు తగ్గించి. చాలండి, ఈ కబుర్లకి ఏమీ నేను కరిగిపోను. నాకు మాత్రం చంద్రహారం కావలసిందే. మీ మగాళ్ళ కబుర్లు ఇలాగే ఉంటాయి. పనులు అయ్యే వరకు అవి కోటలు దాటుతాయి, పని అయ్యాక గప్చుప్ అంది మొండిగా. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు నిస్సహాయంగా. ఆమె భర్తకు మరి కాస్త దగ్గరగా జరిగి భర్త చెవిలో అంది. అయినా ఆ మాటలు స్పష్టంగా సత్యవతికి వినిపించాయి. మీరు మారు మాట్లాడకుండా మీ చెల్లెల్ని ఓ 1000 రూపాయలు అడగండి. 150కి మించి బంగారం లేదు. 6 కాసులతో అందంగా వస్తుంది. అయినా మీరు ఎందుకంత మొహమాట పడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏం ఉత్తిని అడుగుతున్నామా? ఇంట్లో పడి తినటం లేదా? మనతో పాటే చూస్తున్నాం కానీ వేరే చూస్తున్నావా మీ చెల్లెల్ని? అవుననుకోవే. అనుకో ఇనుకో కాదు, అడగండి. అవసరమైన పని ఉందని చెప్పండి. లేదా చంద్రహారం వచ్చాక ఇదేమిటని అడుగుతుందని భయంగా ఉంటే మా అన్నయ్య చేయించి పంపాడని చెబుదాము. ఏం అర్థమైందా అంది నిక్కచ్చిగా. అయ్యింది లేవే, కానీ ఏమిటి కానీ అర్థనా? ఇంతోటి మీ చెల్లెల డబ్బు ఎవ్వరు తినేయర్లేండి అని కొంచెం ఆగి ఉక్రోష పడిపోయింది. చిచ్చి, నేను ఎంత సిగ్గులేందాన్నో. ఏమిటో చంద్రహారం కోసం మురిసిపోతున్నాను కనుక అడిగాను. మొన్న రాత్రి నాకు కళ కూడా వచ్చింది. తళతళలాడుతున్న చంద్రహారం వేసుకుని బాలసారి పీటల మీద కూర్చున్నట్టు. దేనికైనా పెట్టి పుట్టాలండి. ఊరికే ఆశపడితే సరిపోతుందా? యోగ్యత ఉండొద్దు అంది ముక్కు చిదుతూ. షూ, ఊరుకో, ఏదో కొంప మునిగిపోయినట్లు. ఇదిగో చూడు, బాలసారి నాటికి నీకు చంద్రహారం ఉంటుంది, ఇక నువ్వు మాట్లాడుకు అన్నాడు నిశ్చయంగా. వదిన ఏమంటుందో విందామని ఊపిరి బిగపట్టింది సత్యవతి. ఇంతలో సతీ అంటూ మంచంలో నుంచి ముసలమ్మ పిలుపు వినిపించింది. సత్యవతి గుట్టుగా అక్కడి నుంచి మండువా గదిలోకి వచ్చి అమ్మమ్మను చూసింది. కాసిన మంచినీళ్ళు ఇవ్వు తల్లి అందామే. సత్యవతి ఆలోచిస్తూ వంటింట్లోకి వెళ్ళింది. తన డబ్బు మీద వదినకు ఎంత వ్యామోహంగా ఉందో అర్థమైంది. వదిన మాటల్లో అన్నయ్య కాదనలేడని అర్థమైంది. ఇంకా వాళ్ళ అబ్బాయిని పెంచుకుంటే తనని కర్రకర్ర కురుక్కుని తినేస్తారని అర్థమైంది. సత్యవతి అమ్మమ్మకు మంచినీళ్ళు ఇచ్చి ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టింది. అటువైపుగా వచ్చిన వదిన గారి ముఖంలో కనిపిస్తున్న అతిశయాన్ని చూసి ఆమె విషయం అర్థం చేసుకుంది. భర్తని అన్ని సందర్భాల్లో లొంగ తీసుకుని తమ మాట నెగ్గించుకునే వదినకు తన మీద ఏమాత్రం జాలి దయ లేవు కదా అని అనుకుంటూ ఉంటే సత్యవతికి కళ్ళల్లో నీళ్లూరాయి. తన నిస్సహాయ స్థితికి మనసు కుంగిపోయింది. బేలగా దుఃఖం పొంగుకొచ్చింది. తన ఒంటి మీద పచ్చగా బంగారం పెట్టుకునే యోగ్యత లేదా? ఎందుకు లేదు? తన మొగుడు చచ్చిపోవటంలో తన తప్పే ఉంది.
తను నగలు పెట్టుకోకూడదని, మంచి చీర కట్టుకోకూడదని ఎక్కడుంది? ఇలాంటి వాళ్ళంతా కల్పించి తనలాంటి నిర్భాగ్యుల్ని సృష్టించి చాకరీకి వాడుకోవటానికి ఉపయోగించుకుంటున్నారు. తను ఎంతకాలం ఇలా పడి ఉండాలి, సుఖం లేకుండా, శాంతి లేకుండా? ఆలోచిస్తున్న కొద్దీ సత్యవతికి కన్నీళ్ళు ఊరుతూనే ఉన్నాయి. 2 సార్లు ఎగబీల్చింది. అమ్మమ్మ కదిలింది. ఏమే సత్తిపండు, ఏడుస్తున్నావా అంది. లేదులే అమ్మమ్మ అంది. ఆ మాటల్లో దుఃఖం కనిపిస్తూనే ఉంది. ఎందుకే, ఎవరైనా ఏమైనా అన్నారా అంది ఆమె నెమ్మదిగా. సత్యవతి ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా అమ్మమ్మ పక్కలో పడుకుంది. ఆ ముసలి ప్రాణం వెలవెల్లాడిపోయింది. సానుభూతిగా మనవరాలి మీద చెయ్యేసి పడుకుంది. సత్యవతిని గుమ్మంలో నుంచి చూసి ఆ 10 ఏళ్ల పాప లోపలికి తుర్రుమంది. అమ్మా, సత్యవతి అత్తయ్య వచ్చింది అని ఒక కేక వేసింది. పేరయ్య తాత ఉన్నాడా? ఎదురుగా వచ్చిన రామయ్యమ్మను చూసి అడిగింది సత్యవతి. ఉండాలి చూడు, కచేరీ గదిలో ఉన్నాడు నాన్న అందామె. సత్యవతి గదిలోకి వెళ్ళింది. అక్కడ ముసలాయనేవో కాగితాలు చూసుకుంటున్నాడు. తాతయ్య అంది. ఎవరు? సత్యవత. రామ్మా, ఏంటిలా వచ్చావు అన్నాడు. నేను మాట చెప్పాలని వచ్చాను, మరోలా అనుకోక తాతయ్య అంది సూటిగా. ముసలాయన కళ్ళద్దాల్లో నుంచి నిశితంగా సత్యవతిని చూసి ఏమిటో అన్నాడు. మా అన్నయ్య వచ్చి నా డబ్బు అడిగితే ఇవ్వకండి అంది. ఎందుకమ్మా అన్నాడు ఆయన నెమ్మదిగా. అంతే తాతయ్య, ఇవ్వద్దు అంటూ ఉంటే ఆమెకు ఏడుపు వచ్చింది. 70 ఏళ్లు పైబడిన పేరయ్య తాతకు అంతా కాకపోయినా కొంత అర్థమైంది. ఏదో జరిగిందని, పిల్ల బాధపడుతోందని అనిపించింది ఆయనకి. నెమ్మదిగా, బుజ్జగింపుగా అసలు విషయం రాబట్టాలని నిర్ణయించుకున్నాడు. ఏం సత్యవతి అలా ఉన్నావు, నిన్నెవరైనా ఏమైనా అన్నారా అడిగాడు. నన్నేమీ అనలేదు కానీ తాతయ్య, ఎవరికైనా నా డబ్బే కానీ నేను అక్కర్లేదనిపిస్తోంది. కేవలం నా డబ్బునే ఆశించే వాళ్ళకు నేను డబ్బు ఎందుకు ఇవ్వాలి అంది. పేరయ్యకు ఆమె బాధ అర్థమై జాలి పెళ్ళుబుకింది. పాపం వయసులో ఉండగా వైధవ్యం ప్రాప్తించింది. ఏ అచ్చటా ముచ్చటా తీరలేదు. కొంప చూస్తే మహాజాదస్తపు కొంప. ఇప్పుడిప్పుడే ఇలా భర్త పోయిన వారిని కొన్నేళ్లలో చదివిస్తున్నారు, ఏదో ఒక వ్యాపకం కలిగిస్తున్నారు. మొన్న మధ్య రాజమండ్రిలో ఒక జడ్జి గారు తన కూతురికి ఇలాగే అయితే మళ్ళీ పెళ్లి చేశాడు. నిజమే, పాపం ఎన్నాళ్ళు ఈ చాకిరీ చేస్తూ ఏ సుఖం లేకుండా పడి ఉండటం. ఏంటి తాతయ్య, నువ్వేదో ఆలోచనలో పడిపోయినట్టున్నావు అంది సత్యవతి. అబ్బే ఏం లేదమ్మా, అసలేం జరిగిందో నాకు చెప్పు అన్నాడు. నా డబ్బు పెట్టి వాళ్ళు బంగారం కొని నగలు చేయించుకుంటారట. నేను పచ్చగా బంగారం పెట్టుకోవటానికి యోగ్యత లేదుట. ఎవరన్నారమ్మా ఆ మాట? నాతో అనలేదు, అన్నయ్యతో మా వదిన అంటోంది. నా దగ్గర డబ్బు తీసుకుని ఆవిడ గారికి అన్నయ్య చంద్రహారం చేయించాలట అంది అక్కసుగా. ఇప్పుడు డబ్బు లేకుండా అర్జెంటుగా చంద్రహారం ఎందుకుట అన్నాడాయన. అదే పాపం, ఆమె గారు అన్నయ్య గారి కోరిక మీద మగబిడ్డను కాందిట చెప్పింది. ఆయన నవ్వుతూ, మగబిడ్డైనా ఆడబిడ్డైనా కనటం మన చేతిలో ఉందా అన్నాడు. ఏమో, ఎవరికి తెలుసు, అది నా మెడకు చుట్టడానికి అంది. అంటే? అదే తాతయ్య, వాడినే నాకు పెంపిస్తారట అంది సత్యవతి. పేరయ్య తాత కాసేపు ఆలోచించి, సరేలే నువ్వు వెళ్ళు, నేను చూస్తాను అన్నాడు. డబ్బు అడిగితే వడ్డీలో తిరుగుతోందని చెప్పు తాతయ్య చివరిగా అంది సత్యవతి. ఆయన చిన్నగా నవ్వి, నాకు తెలుసులే తల్లి, నువ్వు బాధపడకు అన్నాడు. ఇప్పుడు సత్యవతి మనసు స్థిమితంగా ఉంది. పేరయ్య తాత మంచివాడు, మనసులోని మాట ఇట్టే గ్రహిస్తాడు, సాయం చేస్తాడు. ఎగతాళి మాటలు, ఎద్దేవా చేష్టలు చెయ్యడు. నిజంగా తను సుశీల్ వదిన కొడుకుని పెంచుకుంటే తాతయ్య తనకు సాయం చేస్తాడు. తన ఇష్టానికి, తన మాటకి విలువిస్తాడు. తాతయ్య కల్పించుకొని మధ్యవర్తిగా ఉండి తన డబ్బు ఊర్జితం చేశాడు కనుక ఉన్నది 2 కానీ వీళ్ళ చేతుల్లో పడితేనా ఈ పాటికి సగమై ఉండేది. ఆలోచనలతో ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే నౌకాలమ్మ ఎదురై, మిమ్మల్ని పాలి సుశీలమ్మ రమ్మని మంది అని చెప్పింది. సర్లే వస్తానని చెప్పు అంది సత్యవతి. ఇంతవరకు చేసిన పెత్తనాలు చాలవు కాబోలు, మళ్ళీ మరొక పిలుపు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న వదినను చూసి ముఖం తిప్పుకుంది సత్యవతి. ఆమె మాటలు విననట్లు ఊరుకుంది.
వెంకటలక్ష్మికి నగల మీద చీరల మీద ఎంత మోజుందో ఇంట్లో పెత్తనం మీద కూడా అంత మోజు ఉంది. ఎప్పుడు ఇంట్లో ఉండే ఆడబిడ్డ పెత్తనం ఏమైనా చేస్తుందేమోననే భయము ఉంది. అత్తగారు మామగారు అడ్డున్నారు గనక, కానీ లేకపోతే ఒక ఆట ఆడించాలనే సరదా ఉన్న మనిషి వెంకటలక్ష్మి. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.